వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. ఇంకా ఇవాళ నేను నా టెర్రస్ మీద ఉన్నాను. చూడండి ఇంత బాగా వ్యూ వస్తుందో. ఇంకా చూడండి నా టెర్రస్ మీద ఇగో చూడండి ఈ కాయలు వచ్చాయి. దీన్ని ఏమంటారంటే చిక్కుడుకాయ. ఈ చిక్కుడుకాయని నేను కోసుకోవడానికి వచ్చిన. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ని కోసుకుంటా. ఇక చూడండి కొన్ని అట్లానే ఇది ఎండిపోయాక మనం దీన్ని సీడ్స్ని పెట్టేసి ఇంకా చెట్లు పెడతాం. ఇంకా దీనికంటే డబుల్ ట్రిబుల్ చిక్కుడుకాయలు తీసుకుంటాం. ఈ కర్రీ నా ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో ఇక్కడ. ఇగో చూడండి ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. దీన్ని కూడా కోసుకుంటా. చాలా స్టిఫ్గా ఉన్నాయి, ఆర్గానిక్ కదా ఇట్లానే స్టిఫ్గా ఉంటాయి. ఇది కోసుకోవడానికి రాదు. న్యాచురల్గా ఆర్గానిక్ ఉంటాయి కదా, ఇది ఇట్లానే కోసుకోవడానికి రాదు. చూడండి ఎంత టైట్గా టైట్ ఉన్నాయో. ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇగో చూడండి సొరకాయ. ఇప్పుడు సొరకాయ చేస్తాం. ఇప్పుడు ఇది కొంచెం చిన్నగా ఉంది, అందుకే దీన్ని కోసేయలేము. కొంచెం పెద్దగా అయ్యాక కోస్తాము. ఇంకా చూద్దాం మిచ్చది ఏమేమి ఉన్నాయో. అగో చూడండి ఇంకొక సొరకాయ. గైస్ ఎవరో పిలుస్తున్నారు, ఒక్క నిమిషం మేము మళ్ళీ వస్తాం. ఇక చూడండి ఇంకా ఎక్కువ చిక్కుడుకాయలు. దీన్ని కూడా అన్ని కోసేస్తా. ఇవన్నీ నేను కోసేస్తా. దీన్ని కర్రీ చేస్తే నా అమ్మ, అది కూడా చూపిస్తాం. ఇంకా నా అమ్మ ఫిష్ మీనియా కూడా చేసింది. ఆ ఫిష్ మీనియా ఈ చెట్టులకే అది కూడా చూపిస్తాను నేను. ఆగండి, నేను జస్ట్ ఆగండి, అన్నీ చూపిస్తాను. ఇవో చూడండి ఇంకా ఎక్కువ చిక్కుడుకాయలు. ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోతాయి అనుకోవడం. సరే నేను అన్నీ కోసుకుంటా. రావడం ఇదేంటి కోసుకోవడానికి రావట్లేదు. ఆర్గానిక్ ఏంటేమో కోసుకోవడానికే రాదు. చూడండి ఎంత బాగా వచ్చేస్తారా. దీన్ని వదిలేసాం, చాలా ఎక్కువ టైట్గా ఉంది. ఇక్కడ ఇంకా ఉన్నాయి, దీన్ని ట్రై చేస్తా. ఇవి వచ్చేస్తున్నాయి ఈజీగా. అంతా కూడా ఈజీగా రావట్లేదు, ఫుల్ టైట్గా ఉన్నాయి, రావట్లేదు. ఒకటి కింద పడిపోయింది, దాన్ని కూడా తీసుకుంటా. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉంది చూద్దాం. స్కాన్ చేస్తున్నా. ఇంకా లేవనుకుంటా కానీ వచ్చేస్తాయి. ఇగో చూడండి వైట్ వంకాయ. ఇగో చూడండి పర్పుల్ వంకాయ. ఇలానే చాలా వంకాయలు ఉంటాయి. ఇగో చూడండి ఎంత బాగా వచ్చాయో రోజ్ పువ్వులు. ఈ పువ్వుల్ని తర్వాత నా నాన్న తీసేసుకుంటారు పూజ చేయడానికి. అగో చూడండి ఇంకా పూలు వచ్చాయి. టమాటాలు ఎట్లా రెడ్గా ఉన్నాయో ఇక్కడ, అట్లానే కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది. అట్లానే నేను దాన్ని సబ్స్క్రైబ్ చేశాక దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు అది గ్రే కలర్ అయిపోతుంది. అది మీకు తెలియదు కదా. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి, నన్ను నమ్మకపోతే. ఇగో ఈ కలర్ అయిపోతుంది అది. ఇగో చూడండి ఇంకొక రెడ్ ఫ్లవర్. దీన్ని కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. అగో చూడండి అన్ని పువ్వులు చూడండి. ఇగో చూడండి ఇంకా ఏదో పువ్వులు వచ్చాయి ఇక్కడ. ఆ పువ్వులు ఏంటో నాకు తెలియదు, కానీ నేను కూడా చూపిస్తున్నాను. అగో చూడండి పచ్చిమిర్చికాయలు. ఇది నేను ఒక కూరలో పెట్టుకుంటా. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి నేను బయట? ఇక్కడ ఎట్లా వచ్చాను అట్లానే వెళ్తాను, లేకపోతే బయటకి వెళ్ళలేను అనుకుంటా. ఇప్పుడు వెళ్ళి వేరే ఏమేమి ఉన్నాయో అన్నీ కోసుకొని వస్తా. ఆగండి.
ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో. చూడండి, చూద్దాం ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇగో చూడండి, ఇంకా కొన్ని పచ్చిమిర్చికాయలు. ఇవి నేను కోసుకోను, కానీ అయినా కూడా ఉండని. చూడండి ఎంత బాగా క్లైమేట్ ఉందో. ఇవి మంచి క్లైమేట్ నీకు నచ్చితే లైక్ అయితే ఇది కింద వెళ్ళి లైక్ చేసేయండి. ఇగో ఇక్కడ స్కై లాగానే వైట్గా ఉంది, ఎందుకుందో తెలియదు, బ్లూ కలర్గా ఉంటుంది. కానీ ఇక చూడండి, ఇప్పుడు వైట్ క్లౌడ్స్ లాగా ఉన్నదాన్ని కింద వైట్ కలర్గా లైక్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే అది ఏ కలర్ అవుతుందో తెలుసా? నీకు తెలియదు అనుకుంటా, చెప్పేస్తాను. అది అవుతుంది ఇగో ఈ బ్లూ కలర్. దీంట్లో ఇది చిక్కుడికాయలు వేసేస్తాను. ఇగో చూడండి, మళ్ళీ ఇగో ఇది వచ్చేసింది. దీన్ని కోసుకోవద్దు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇగో చూడండి, కలర్ పువ్వులు. ఇదేంటో తెలియదు. ఇగో చూడండి, వంకాయ పువ్వులు. ఇవి కోసేస్తే వంకాయ రావు. ఇగో చూడండి, ఇవి అన్నీ వంకాయ చెట్లే. ఇది పెద్దగా ఇగో ఇట్లా వంకాయలు అవుతాయి. అదే నేను మంచిగా తగ్గి తీరేస్తాను. నేను ఫ్రై చేసి, లేకపోతే ఏదైనా వంట చేసుకొని అన్నీ తినేస్తాను. ఇగో చూడండి, బ్లాక్ వుడ్ కాయలు. ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఇవన్నీ వంట చేసేస్తుంది నా అమ్మ. అది అయ్యాక నేను అవి అన్నీ తినేస్తాను. ఇగో చూడండి, ఇవి వంకాయలు పూల. నాకైతే అలా కనిపిస్తలేవు, కానీ అయినా కూడా మంచిగా పర్పుల్ కలర్లో వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వేరెక్కడైనా వెళ్ళి చూసాం, వేరే ఏమైనా పూలు వచ్చాయి. ఇగో చూడండి, వైట్ రోజు. ఈ రోజు చాలా మంచిగా వచ్చింది. చూడండి, ఇగో చూడండి, మన ఇంటి ముంగట ఆవు వచ్చింది. ఇగో చూడండి, ఇక్కడ వెళ్ళింది. నేనైతే దీనికి అన్నీ తినిపించేసా. అన్న కూడా ఇక్కడ ఉండి ఫ్రూట్స్ అవి ఇచ్చా, తినేసింది. అన్న కూడా ఇక్కడ నీళ్ళు ఉంది, ఎందుకు ఉందో తెలియదు. అక్కడ చూడండి ఎంత పిక్ పువ్వులు వచ్చాయో మంచిగా. చూడండి ఎంత బాగా వచ్చాయి. చూడండి, టమాటా కాయలు. ఇది యాక్చువల్గా ఒక ఫ్రూట్. అది మీకు తెలుసా? చూడండి ఎంత బాగా రెడ్ ఫ్రూట్ ఉందో, కానీ దీన్ని మనం వెజిటేబుల్స్ లాగా అనుకుంటాము. తెలుసా అది మీకు? అందుకే ఇది పచ్చిగా తింటే కూడా చాలా స్వీట్గా ఉంటాయో తెలుసా? ఆగండి, ఆ బుట్ట అక్కడ వెళ్ళింది, దాని లోపల ఇవి పెట్టేస్తా. నా చేతి చిన్నగా ఉంది కదా, ఇగో మూడు వస్తాయి. కొంచెం చిన్నగా ఉంది, కానీ అది కూడా ఓకే. నేను మొత్తం బుట్ట తీసుకొని వెళ్ళిపోతా. ఇప్పుడు ఇది అక్కడ పెట్టేసి అన్ని టమాటా కాయలు అన్నీ తీసేది లోపల పెట్టుకుంటా. ఇవి అన్ని ఫ్రూట్స్ని పెట్టుకుంటా. ఇగో చూడండి, చెర్రీ టమాటా కాయలు. ఇవి చిన్నగా ఉంటాయి. ఇది అవ్వలేదు అనుకుంటారు, కానీ ఇది అయిపోయింది. యాక్చువల్గా ఇది ఈ సైజులో ఉండాలి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. ఇక నార్మల్ టమాటా కాయలు కన్నా మంచిగా ఉంటాయి ఇవి తినడానికి, పచ్చిగా కూడా. ఇక చూడండి ఎంత రెడ్గా వచ్చిందో. ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత చిన్నగా ఉంటాయి అంతే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను తినేసారా? వద్దు, నాకు ఈ టమాటాలు అంత ఇష్టం లేదు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నాకు ఇంకొకటి తెచ్చి ఏమేమి కంటికి వస్తుందో అవి అన్నీ కోసేసి ఈ బుట్టలో వేసేయాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వేస్తాను. ఇక చూడండి ఎంత బాగా ఫుట్బాల్ లాగా వేసాను నేను దాన్ని. ఇంకొకటి వేసా. ఇక చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో నా ఇంకా దానిపైన. ఇప్పుడు చూడండి ఎట్లా వేస్తాను. ఇక చూడండి, ఈ టైం ఆగండి. ఇప్పుడు కొంచెంసేపు అయ్యాక మనం కిందకి వెళ్తాము. అది అయ్యాక నేను నా అమ్మ ఫిషింగ్ చేసింది అవి అన్నీ చూపిస్తాను.
Nojitite Gamer signing off. Sayonara.